नमस्कार मित्रों, आज हैदराबाद में ऑल इंडिया अभिकर्ताओं का सम्मेलन चल रहा है। इस सम्मेलन में यावत भारत देश से 3000 से ज्यादा एजेंट इकट्ठा हुए हैं। आज हमारा संगठन में अपना मुद्दों के ऊपर चर्चा चल रहा है और मैनेजमेंट की तरफ से साउथ सेंट्रल जोन मैनेजर आया है और हाई कोर्ट जस्टिस भी आए हैं। इस चर्चों में हम अभिकर्ता को प्रोटेक्ट करने के लिए हम आज चर्चा करेंगे। और आज तक हम करे सो अचीवमेंट में बोलना है तो इससे पहले पॉलिसी होल्डर के लिए अपने IRDA और मिनिस्टर ऑफ फाइनेंस GST डाले थे। आज हम पूरा फाइट करके वो GST रिमूव करने में हमारा लियाबी 1964 का मुख्य कार्य है। इसलिए मैं सबको धन्यवाद देते हुए थैंक यू। ఈనాటి సమావేశం ఏజెంట్ మిత్రులకు నమస్కారం। ఈనాడు మన హైదరాబాద్ నడిబొడ్డున శుభం కన్వెన్షన్ లో 18వ అఖిల భారత సమావేశాలు జరుగుతున్నాయి। ఈ సమావేశాలకు యావత్ భారతదేశం నలుమూలల నుంచి 3000 పై చీలిక ఏజెంట్లు రావడం నిజంగా గర్వించదగ్గ విషయం। ఈ రోజు ఈ సమావేశాలలో మేము ఏజెంట్లను ప్రొటెక్ట్ చేయడానికి, ఏజెంట్ల వెల్ఫేర్ గురించి, మరి పాలసీదారుల బోనస్ పెంచాలన్న ఒక ఆలోచనతో చర్చలు జరిపించడానికి ఒక కార్యక్రమం ఏర్పాటు చేశాం। ఈ కార్యక్రమంలో మాకు చీఫ్ గెస్ట్ గా హైకోర్టు జస్టిస్ గారు కూడా వచ్చారు। వారి ముందట కూడా మా యొక్క విన్నపాన్ని వినిపించాం। మరి మా మేనేజ్మెంట్ తరఫున సౌత్ సెంట్రల్ జోన్ మేనేజర్ రమేష్ గారు కూడా వచ్చారు। వారి దృష్టి కూడా మా ఏజెంట్ల యొక్క బాధలను, మాకు రావాల్సిన డిమాండ్లను వారి దృష్టికి తెచ్చాం। మరి ఇంతే కాకుండా మా ఏజెంట్లు ఏవి చేయాలన్నా సాధించగల ఒక సత్తా మాకుంది। గతంలో కూడా చూశారు, మన GST పాలసీదారుల వేసినందుకు మేమందరం యావత్ భారతదేశంలో ముక్త కంఠంతో పోరాడి ఆ యొక్క GSTని రిమూవల్ చేసిన ఘనత మా లియాబీ 1964 అని నేను గర్వంగా తెలియజేస్తున్నాను। అలాగే మిత్రులారా, భారతదేశానికి రైతులు ఎంత ముఖ్యమో, ఈనాడు బార్డర్ లో సైనికులు ఎంత ముఖ్యమో, ఈ రోజు ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడంలో మా LIC ఏజెంట్ల పాత్ర అంత గొప్పదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను। థ్యాంక్ యూ।